శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రాత్రి 10 గంటల 44 నిమిషాల వరకు, తదుపరి పాడ్యమి. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి హస్తా నక్షత్రం. బ్రాహ్మయోగం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి ఐంద్రయోగం. చతుష్పాత్కరణం ఉదయం 9 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి నాగవకరణం. వర్జ్యం రాత్రి 9 గంటల 40 నిమిషాల నుండి 11 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. శేష అమృత ఘడియలు ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాలయ అమావాస్య. 15 రోజుల పాటు సాగినటువంటి ఈ పితృపర్వం ఈనాడు అమావాస్యతో ముగిస్తుంది. ఎవరైనా సరే పితృదేవతారాధన చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు, అట్లాగే ఎవరైనా తల్లిదండ్రుల యొక్క తిథులు తెలియనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఈ మహాలయ అమావాస్య నాడు పితృయజ్ఞాన్ని నిర్వహించినట్లయితే పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలుగుతుందిట. ఎన్ని మహత్తరమైనటువంటి పుణ్యాలు చేసిన వాడైనప్పటికీ కూడా వాడికి ఐశ్వర్యం ఇవ్వాలి, సంపదనివ్వాలి అంటే దేవతలు సైతం పితృదేవతల్ని సంప్రదిస్తారట. పితృదేవతల యొక్క అనుమతి ఉంటేనే వారి సిఫార్సుతో మాత్రమే సమస్త సంపదలు మానవుడికి సిద్ధిస్తాయి. పితృదేవతల యొక్క ఆరాధన గురించి ఉపనిషత్తుల్లో చాలా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి మాటలు చెప్పారు. పితృదేవతారాధన చేయలేనటువంటి వాడు ఏ దేవతారాధన చేసినా, ఏ దేవతా నామాన్ని స్మరించినా కూడా పుణ్యం రాదు అని మనకి యమ సంహితలో సాక్షాత్తు యమధర్మరాజే స్వయంగా చెప్తాడట. యమధర్మరాజు పితృయజ్ఞం గురించి ఫలితంగా చెప్తూ నచికేతోపాఖ్యానంలో ఒక మాట అంటాడు. పితృదేవతారాధన గనక విశేషంగా చేసినటువంటి వాడికి యమధర్మరాజు ఇచ్చేటటువంటి 2 దగ్గరికి కూడా రావుట. ఏమిటి యమధర్మరాజు ఇచ్చే 2 అంటే, ఒకటి రోగము, రెండవది మరణము. పితృదేవతారాధన విశేషంగా చేసి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని గనక మనం పొందినట్లయితే ప్రేతనాథుడు అయినటువంటి యమధర్మరాజు ఇచ్చేటటువంటి రోగము, మరణము 2 మనల్ని సమీపించవు. ఇక ఈనాడు మరొక విశేషం గాంధీ జయంతి. ఇక మరొక విశేషం ఏమిటి అంటే, జానపద సంప్రదాయం ప్రకారం అమ్మవారి యొక్క ఆరాధన చేసేటటువంటి విధానం ఒకటి ఉన్నది. ముఖ్యంగా మన తెలంగాణలో, మన ఆంధ్రదేశంలో చాలా ఈ ఆరాధన ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆరాధన ఇది. దీన్నే బతుకమ్మ పండుగ అంటారు. దీన్ని పెద్దలు బ్రతుకమ్మ పండుగ అని కూడా ఆ క్రామడి కూడా తగిలించారు. అంటే మన జీవనానికి కారణమైనటువంటి శక్తి ఆరాధనే ఈ బ్రతుకమ్మ ఉత్సవం అని. అటువంటి బతుకమ్మ ఉత్సవాలు ఈనాడు అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ప్రభృతి నవరాత్రుల్లో అమ్మవారు విశేషమైనటువంటి రీతిలో పూజలు అందుకొని దశమి నాడు విజయదశమిగా, విజయేశ్వరిగా, అపరాజితగా మనందరినీ అనుగ్రహించడానికి ఇది ప్రారంభపు తొలిమెట్టు. కాబట్టి అటువంటి పితృదేవతానుగ్రహం, జగదంబ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణమైనటువంటి రీతిలో అందాలని శ్రీమాత నామస్మరణ పురస్సరంగా శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈరోజు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మహాలయ అమావాస్య పరమ విశేష ప్రీతికరమైనటువంటి పర్వదినంతో సమానం. పితృదేవతలందరినీ ఆరాధించుకోవడానికి చిట్ట చివరి రోజు ఈ సంవత్సరంలో. బుధవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని. మహాలయ అమావాస్య నాడు శాస్త్రం ప్రకారం చక్కగా వారికి మహాలయ అమావాస్య పితృతిథిని నిర్ణయించడం ఏదైతే ఉందో, పూర్తిగా పూర్తి చేయడం ఏదైతే ఉందో అది చేయవలసిన కర్తవ్యం. ఇన్ని సంవత్సరాల పాటు చేయలేదు కదా అని దుఃఖిస్తూ కూర్చోవద్దు.
ఈ రోజునైనా నేను చేస్తూ ఇక్కడి నుంచి నేను చేస్తానని ప్రతిజ్ఞ తీసుకుని చేసినట్లయితే ఆ పైలోకాన ఉన్నటువంటి వాళ్ళు 2 చేతులా నిన్ను ఆశీర్వదిస్తారు. అనుమానం ఏమాత్రం లేదు, శాస్త్రం చెప్పిన మాట. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి చంద్ర బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితిని పరిశీలించి చూస్తే ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభాలు ఈరోజు కలగబోతున్నాయో క్రమంగా తెలుసుకోవచ్చు. అలా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ విధమైన అశుభము కష్టము రాకుండా ఉండేలా అన్నిటా చక్కని ప్రణాళికల్ని వేసుకుని కనిపిస్తారు. రాబోయేటటువంటి పండుగ సందర్భంగా నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలని అభిలషిస్తారు. కొనుక్కునే అవకాశం ఉంది. బంధువుల రాకపోకతో ఇల్లంతా సందడిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. సమీపమైనటువంటి తీర్థయాత్రకి వెళ్ళే ఆలోచన, అలాగే మంచి విహారయాత్రని లౌకికంగా చేసుకునే ఊహ ఉన్నాయి. తప్పక అనుకూలించే విధానం కూడా గోచరిస్తోంది. మహాలయ అమావాస్య సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే పితృదేవత అనుగ్రహం కలిగి తీరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, శారీరకంగా మానసికంగా ఉల్లాసకరంగా ఉంటారు. ఏ విధమైన కష్టము కలిగే అవకాశమే లేదనేటువంటి నిర్భయత్వంతో ఉండగలుగుతారు. పై అధికారులు అనుకూలించేటటువంటి కారణంగా మానసికమైన అసంతృప్త భావన ఏమాత్రము ఉండదు. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు, అనారోగ్యవంతులు ఎప్పటి నుండో ఉన్నటువంటి అనారోగ్యమే తప్ప పెరగడం అనేది లేనటువంటి కారణంగాను, ఔషధ సేవ సరైనటువంటి తీరుగా వారిని నడిపిస్తూ ఉన్నటువంటి కారణంగాను సంతోషంగా ఉంటారు. మహాలయ అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో పొరపత్యాలు ఏమాత్రమూ ఉండే అవకాశం లేదు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవ కార్యక్రమాలను చేయాలి అనే ఆలోచనకు వస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పై అధికారులతో విభేదాలు ఏమీ లేనటువంటి కారణంగా కార్యాలయానికి వెళ్ళడం అంటే సొంత ఇంటికి వెళ్ళినంతటి ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైన రుణభారము లేకుండా సొంతంగా ఇల్లును కొనుక్కోగలిగినటువంటి స్థాయికి వస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు మంచి సందడిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. పైగా ఆలోచించి మాత్రమే చేస్తుండేటువంటి కారణంగా ఏ విధమైన కష్టము రాదనే మనో అభయం ఏర్పడుతుంది, భయం తొలగిపోతుంది. మహాలయ అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మికంగా శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. అన్నీ కలిసి వస్తున్నటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. గ్రంథ రచయితలు, సంగీత శాస్త్రజ్ఞులు, వాద్య కళాకారులు, ప్రచురణకర్తలు మంచి లాభాలని పొందగలుగుతారు. వారి రచనల మీద పెద్దవైనటువంటి సదస్సుల్లో ప్రవేశాలు లభించే అవకాశం పుష్కలంగా ఉంది. కీర్తి ప్రతిష్టలు సమాజం నిండుగా వ్యాపించే అవకాశం కూడా గోచరిస్తోంది. పురస్కారానికి ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. మహాలయ అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుడిని బిల్వ పత్రాలతో పూజ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉద్యోగ భద్రత లభిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం.
అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాక్ చమత్కారంతో ఎదుటివారిని ఆకర్షించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లోటుని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. తమ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం మీద దేవాలయాల్లో పనిచేసేటటువంటి వారికి విశేషమైనటువంటి లాభ ఆర్జన కలిగే అవకాశం ఉంది. కొత్తగా పెట్టినటువంటి సంస్థ ఏదైనా కానీ ఉన్నట్టయితే ఆ సంస్థ ద్వారా మంచి వ్యాపార ఆర్జన కలిగే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి కారణంగా ధనాన్ని జాగ్రత్తగా నిల్వ చేసుకుంటారు. ధనం వ్యయం ఉందనే అభిప్రాయంతో కొత్తగా ఇంటికి దాన్ని బేరం చేసినప్పటికీ కూడా సొమ్ము కావలసి వస్తుంది వివాహాది శుభకార్యాలకనే అభిప్రాయంతో తాత్కాలికంగా ఆ ఆలోచనని నిలుపుదల చేస్తారు. మహాలయ అమావాస్య సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వయంకృతంగా వారు చేసుకున్నటువంటి పొరపాట్ల కారణంగా పై అధికారులతో తాత్కాలికమైనటువంటి విరోధ అభిప్రాయాలు ఏర్పడవచ్చు. క్రింది ఉద్యోగుల్ని కాస్త పై ధోరణితో మాట్లాడేటువంటి సందర్భంగా వారితో తాత్కాలికమైన మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైనటువంటి రుణం కోసం దరఖాస్తు చేసినప్పటికీ కూడా సకాలంలో సరిగా అన్ని కాగితాలని ఇయ్యనటువంటి కారణంగా సమర్పించబడినటువంటి కారణంగా తాత్కాలికంగా ఆ రుణం ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏదైనా కొనాలి అని అనుకున్నప్పటికీ కూడా దానికి కావలసిన అన్నిటినీ ముందే సిద్ధం చేసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. కుటుంబంలో ఉండే అందరితోనూ సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి, అనుమానం ఏమాత్రమూ లేదు. అయితే ఏకాభిప్రాయ సాధన కోసం కొద్దిగా కృషి చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చు. మహాలయ అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి పంచపుష్ప జలాలతో అభిషేకించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోయి ఉత్సాహం సొంతమవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చన కలిసి వచ్చే రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక వివాహ శుభకార్యం సంపూర్ణమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికంగా సంపన్నులైనటువంటి వారే వివాహానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే స్థానానికి సంబంధించినటువంటి చలనం అంటే బదిలీ జరిగే అవకాశం ఉంది. అది కూడా అనుకూలమైనటువంటి ప్రాంతానికి అయ్యే కారణంగా ఏ విధమైన ఇబ్బందికి గురి కానే కారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయకమైనటువంటి అభివృద్ధి కోసం విశేషంగా ఖర్చు చేసే విధానం గోచరిస్తోంది. తీర్థయాత్రలు, దైవక్షేత్ర దర్శనాలు, పుణ్యనది స్నానాలు చేయాలని అభిలషిస్తారు. కానీ తాత్కాలికమైన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కుటుంబంలో ఉండే ఒక వృద్ధుల యొక్క ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే కారణంగా ప్రస్తుతానికి అది సాధ్యపడకపోవచ్చు. ముందు నాటికి మాత్రం లభించే అవకాశం ఉంది. మహాలయ అమావాస్య సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామిని శరకురసంతో అభిషేకించినట్లయితే సంపూర్ణ ఆరోగ్య స్వస్థత కలిగి తీరుతుంది. వైద్య ఆలయానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడున్నటువంటి కోపం పూర్తిగా తొలగిపోతుంది. ఒకప్పుడున్నటువంటి పట్టుదల ఏమాత్రం ఉండదు. ఎంత మటుకు కార్యసాధన దృష్టి మీదే ఆలోచన సాగుతూ ఉంటుంది. క్రింది వారి మీద పనులు గట్టిగా అప్పచెప్తూ తగినటువంటి జీతాన్ని ఇస్తూ ఉండేటువంటి కారణంగా క్రింది వారికి పై అధికారులకి సమన్వయ భావం చాలా చక్కగా ఉంటుంది. ఎవరి మీద అనుమాన దృక్పథం లేకుండా ఉండేటటువంటి కారణంగా అందరూ కూడా సొంత సంస్థ అనే అభిప్రాయంతో చేస్తూ సంస్థని బాగా అభివృద్ధి చేయగలుగుతారు. ఓ పక్క వ్యాపారాన్ని చేస్తూనే ఉద్యోగాన్ని కూడా చేసేటటువంటి కారణంగా ఉభయతః అంటే రెండు వైపులా ఆదాయాలు లభిస్తూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి ఆదాయానికి తోడుగా వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఉన్న కారణంగా
పెద్దదైనటువంటి ఇంటిని కొనాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే నిర్ణయం మాత్రం ఇంకా చేయబడే అవకాశం లేదు. మహాలయ అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామిని పంచ అమృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కఠినంగా ఉండే అవకాశం ఉంది. మానసికంగా ఉత్సాహంగా ఉండరు. శారీరకంగా కాస్త అనారోగ్యంతో ఉన్నటువంటి కారణంగా మాట వేగంగా వస్తూ ఉంటుంది, కఠినంగా వస్తూ ఉంటుంది. ఎదుటివారి మనసుకి గుచ్చుకునే తీరుగా మాట్లాడే ధోరణి అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశేషమైనటువంటి ప్రయత్నాలని, ప్రయాణాలని ఉద్యోగపరంగా చేయవలసి వచ్చేటువంటి కారణంగా శారీరకంగా బాగా అలసిపోతారు. మానసికంగా గుర్తు తగ్గుతూ ఉంటుంది. జ్ఞాపక శక్తి మీద దాని ప్రభావం పడుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. వాహనాన్ని నడిపేటువంటి సందర్భంలో దృష్టి మొత్తం ఆ మార్గం మీదే పెట్టుకోవడం చాలా అవసరం. ఈ రాశివారు లేని పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. మహాలయ అమావాస్య సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామిని స్వర్ణజలంతో అభిషేకించినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా కనిపిస్తోంది. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడి విశేషమైనటువంటి లాభాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ లాభంతో కొత్తగా వాహనాన్ని కానీ, స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ కొనుక్కునే అవకాశం ఉంది. పొలాన్ని దగ్గరుండి పనిచేయించుకునేటువంటి అనుభవం లేనటువంటి కారణంగా ఎవరికో ఒకరికి అమర్చవలసిన అవసరం ఏర్పడవచ్చు. అమరిచ్చే సందర్భంలో తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఆహారం మీద దృష్టి హెచ్చుగా ఉండి రుచికరమైన పదార్థాలని హెచ్చుగా స్వీకరించే కారణంగా ఆరోగ్యం తాత్కాలికంగా చెడే అవకాశం ఉంది. సరైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం మంచిది. దేవాలయాలకి విరాళాలను ఇవ్వాలని ఒకప్పుడు మొక్కుకున్నటువంటి దాన్ని ఇప్పుడు తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ తాత్కాలికమైనటువంటి వాతావరణ అననుకూల పరిస్థితి దృష్ట్యా ప్రస్తుతానికి అది చెల్లించుకోలేకపోయే పరిస్థితి అనిపిస్తోంది. మహాలయ అమావాస్య సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే యంత్ర పరికరాలకి సంబంధించిన మరమ్మతుల్ని సకాలంలో చేయించుకోగలుగుతారు. ఆ కారణంగా వాటి ద్వారా రావాల్సినటువంటి ఆదాయంలో నష్టం ఏమాత్రం ఉండే అవకాశం లేదు. ఎప్పుడో కట్టుకున్నటువంటి ఇల్లు అయినటువంటి కారణంగా వాటికి చేయవలసిన మరమ్మతులన్నింటినీ కూడా సక్రమంగా చేయించాలనేటువంటి ఆలోచన కలిగి ఎంత సొమ్ము అయినప్పటికీ సరే వెనుకాడకుండా మరమ్మతుల్ని ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇంటిళ్ళపాది కూడా సరైనటువంటి బంధువులు ఎవరున్నారో గమనించుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారిని తిరిగి రమ్మని మొత్తం కుటుంబం అంతా కూడా సందడితో ఉండేటటువంటి పరిస్థితిలో ఉండాలని భావిస్తారు. ఇది తప్పక అనుకూలించేటువంటి విధానం కూడా గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలు చేయాలి, తీర్థయాత్రలు చేయాలి అని అనుకుంటారు. కానీ అది అనుకోవడం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రయాణించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు దాదాపుగా. మహాలయ అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వరుణ్ణి తామ్ర జలంతో అభిషేకించినట్లయితే మాటలో నిదానపుతనం వస్తుంది. అధికార, ఉద్యోగ విరోధ భావం ఏమాత్రము ఉండదు. అనుకూల భావం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో విశేషమైనటువంటి లోతులో ప్రయాణించే అవకాశం ఈ రాశివారికి గోచరిస్తోంది. హోమాలు, యాగాలు, ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలని అభిలషిస్తారు, చేస్తారు కూడా. ఉన్నతుల నేతృత్వాల్లో సాగేటువంటి కారణంగా భగవంతుని ఆనుకూల్యం లభించినట్టుగా వారు అనుకుంటారు. జరగబోయేది కూడా అదే. పై అధికారులు సరైనటువంటి దృష్టితో వీరిని చూస్తూ వీరికి జరిగినటువంటి అన్యాయాన్ని తప్పక పరిష్కరించాలనేటువంటి సామూహికమైన స్థిర అభిప్రాయ నిర్ణయానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది.
న్యాయస్థానంలో ఇంతవరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. మహాలయ అమావాస్య సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే అనుకున్నటువంటి ధనం సకాలంలో చేతికి లభించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు అతి పవిత్రమైన మహాలయ అమావాస్య అయినటువంటి కారణంగా కాలకాలుడైనటువంటి శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా మహాలయ అమావాస్య పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఈరోజు పితృదేవతల పేరిట అన్నదానం చేస్తే చాలా మంచిది. దేవాలయ ప్రాంగణంలో పితృదేవతల పేర్లు స్మరించుకుంటూ నిమ్మకాయ పులిహోర ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా పితృదేవతల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర ఈరోజు ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పితృదోషాలని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పితృదేవతల పేరిట గోమాతకి తవుడు, పచ్చగడ్డి ఇలాంటి ఆహారాన్ని తినిపించే నిమిత్తమై కొంత ద్రవ్యాన్ని దానంగా ఇవ్వటం, అలాగే పితృదేవతలను స్మరించుకుంటూ స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గృహంలో దక్షిణ దిక్కులో గతించిన పితృదేవతల చిత్రపటాలు ఏర్పాటు చేసి ఆ చిత్రపటాల గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటాల దగ్గర వారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు కొన్ని బార్లీ గింజలు తీసుకొని వాటిని పాలతో శుద్ధి చేసి ఆ తర్వాత పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా కూడా మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా రకరకాలైనటువంటి పుష్పాలు, ప్రధానంగా 9 రకాలైనటువంటి పుష్పాలను బతుకమ్మ రూపంలో అలంకరింపజేసి ఆ బతుకమ్మ పైభాగంలో తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గౌరీ స్వరూపంగా భావించి పూజ చేయటం ద్వారా గౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. బతుకమ్మకి నువ్వులతో, పెసలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో దేవీ నవరాత్రుల సందర్భంగా పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలేంటో, దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.